టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగానే చేరికలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం గోపవరం పంచాయతీ కాలువ కట్టకు చెందిన వైసీపీ నాయకులు పొట్టు లక్ష్మీరెడ్డి దాదాపు 400 మంది తన అనుచరులతో వరద సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోగా గురువారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మైనారిటీ నాయకుడు గఫర్ ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైకాపా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రఫీక్ ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు మంచి శుభదినము. ఎందుకంటే నేను ఇక్కడ కుర్రపాడులు మా అభిమానులు ఉండారనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా, పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉన్నా కూడా, నా వెంట నడుతాంలే అన్నా కూడా నేను కష్టపడి చేద్దాం పార్టీ ఒక గంట అంటే లేదు లేదు అట్లా పోతున్నాం ఇట్లా పోతున్నాం అంటున్నారు. పెద్ద ఆయనకు టికెట్ వస్తానే నేను కూడా ముందే హెచ్చరించి తప్పకుండా మనం పెద్ద ఆయనకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది. వీళ్ళు నా కోరిక మేరకు తప్పకుండా మనం పెద్ద ఆయన గెలిపించుకోవాలా అనే పట్టుదలతో వైసీపీలో వీళ్ళు బాగా పనిచేశారు. ఎందుకు అక్కడ అగౌరవంగా ఉంది, బాగలేదు, మాకు మర్యాదలు కూడా తక్కువ ఉన్నాయి, ఏదో మేమేం డబ్బులు ఆశించలేదు అని చెప్పడంతో సర్లే రండి మన పెద్ద ఆయన దగ్గర బాగా పనిచేస్తాం, మనం కష్టపెడతాం, పెద్ద ఆయన ఎమ్మెల్యేగా చేసుకున్నాం. ఈ దినము మా రామచంద్రుడు అన్న పిలుపు మేరకు ఈ పార్టీలో మేము చేరడం జరిగింది. రామచంద్రుడు అన్న మా దగ్గరకు వచ్చి, బాబు మీరు ఈసారి ఖచ్చితంగా పెద్ద ఆయనకు సపోర్ట్ చేయాలి, మీరు సపోర్ట్ చేస్తున్నారని నేను పెద్ద ఆయనకు హామీ ఇచ్చాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పెద్ద ఆయనకు సపోర్ట్ చేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్మిషన్ పూర్తి చేయాలని చెప్పి ఈ పార్టీలో మనం చేర్పడం జరిగింది. భారతదేశంలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మే 13వ తారీఖున మన పొద్దుటూరులో కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో భాగంగా 2-3 రకాల పార్టీలు ఉన్న వారికి తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన ఇవన్నీ పార్టీలు కలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మరి మనమందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరూ తెలుసుకున్నాం. ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఆయనగా రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరందరూ ఆలోచన పడి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలన్నా కూడా అందుబాటులో ఉన్నాడు, ఎమ్మెల్యేలు కలవాలనే అందుబాటులో ఉన్నాడు, మంత్రులు కలవాలనే అందుబాటులో ఉన్నాడు. ప్రజలు ఏదైనా కారణాల వల్ల పోయి ఆయన కలుస్తామనేటట్లుంటే కూడా ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లోపల ఉంటాడు, ప్రజలతో ఉన్నాడు. మొన్న మీటింగులకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మాట్లాడము, చేయకపోవడం, కలవడం తప్పక ఆయనను కలిసి మన బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉన్నాడు, ఆయన అవకాశమే లేదు. వాళ్ళ తండ్రి గారు అనేటప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా వరుస కూర్చుంటే ఈ నుంచి ఆ సగం దూరం వరకు పోయి ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క మనిషిని మాట్లాడించేవాడు. ప్రతి ఒక్క అర్జీని తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి అధికారులకు చెప్పి కృషి చేసేవాడు ఆయన. మరి ఈయనైతే మనుషులకే కనపడు. కొంతమంది చెప్తుంటాడు ఇంట్లో నుంచే ఆఫీసర్ల దగ్గరికి వస్తా అంటాడు, వాళ్ళు మాట్లాడి మీటింగ్ పోతుంటారు, బయటకు వచ్చేదానికి పోయే వాళ్ళు కూడా తెలియదని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పుల విధిలో కూరుకొని ఉంది. మనందరి మీద ప్రతి తల మీద 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు. నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. మెడికల్ వాళ్లకు ఏదైనా పోయి ఆర్థిక సాయం చేసే పరిస్థితులు లేదు. మరి కొన్ని ఉచితంగా పెట్టిన వైద్యాలకు ఆసుపత్రుల్లో పోయి మనం చేయించుకుంటే ఆసుపత్రుల్లో చేసిన కోట్ల రూపాయలు వాళ్ళకి పెండింగ్ ఉన్న కారణంగా ఆసుపత్రుల్లో వాళ్ళు కూడా ఏం చేయడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండబడిన కాలంలో వాళ్ళ తల్లి విజయమ్మ గారు, వాళ్ళ చెల్లెలు షర్మిల గారు దాదాపు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మా అన్న ముఖ్యమంత్రి కావాలని వాళ్ళందరూ కూడా కష్టపడి బాగా పనిచేసి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది వాళ్ళ చెల్లెలు. ప్రజలు దోచుకుంటున్నారు.
బైపాస్ రోడ్లో మన భూమి మనం అమ్ముకోవాలంటే ఆయనకు డబ్బు పెట్టాలా, కొనేవాడు డబ్బు పెట్టాలా, అనేవాడు అమ్మేవాడు డబ్బు పెట్టాలా. మరి ఎక్కడైనా పంచాయతీలు వస్తే డబ్బులు కట్టాలా. వర్గాల వారందరికీ కూడా ఎస్సీలు బీసీలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం లేదు. ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో ముఖ్యమంత్రిని మార్చాలని అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు. అసలు వెస్ట్ గోదావరి, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే అక్కడంతా వస్తే 4 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి గ్రామం నుంచి ఇక్కడ నుంచి చాలా మంది చేరినారు. వారందరూ కూడా ఆయనే మాట్లాడి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించి ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిపించి వారి తెలుగుదేశం పార్టీలో చేర్పించిందని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మా మిత్రుడు రఫీ గారికి, ఆయనతో పాటు చేరిన అందరూ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఉదయం 6 గంటల ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళందరికంటే మీకు నాకు టికెట్ కావాలని కోరుకుని నాకు టికెట్ ఇప్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.